టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ, నేషనల్ క్రష్ రష్మిక మందన గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. వారిద్దరి కాంబినేషన్లో వచ్చిన సినిమాలకు ఆడియన్స్ ఎంతగానో ఫిదా అయ్యారు. ఇక మరొకసారి వీరి కాంబినేషన్ ఎప్పుడు సెట్ అవుతుందా అని ఫ్యాన్స్తో పాటు మూవీ లవర్స్ కూడా ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఇక ప్రస్తుతం ఎవరి కెరీర్లో వారు బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో దుమ్ము లేపుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో వీరిద్దరి గురించి తాజాగా షాకింగ్ న్యూస్ నెట్టింట వైరల్గా మారింది. విజయ్ దేవరకొండ, రష్మిక మందన ఇద్దరు కలిసి 2 చిత్రాల్లో నటించిన సంగతి తెలిసిందే. తొలుత గీతా గోవిందం అనే చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ హిట్ను అందుకుంది. ఆ తర్వాత డియర్ కామ్రేడ్ చిత్రం వచ్చింది. కానీ ఆశించిన మేర ఫలితాన్ని ఇవ్వలేకపోయింది. అయితే డియర్ కామ్రేడ్ చిత్రంలో వీరి ఆన్ స్క్రీన్ రొమాన్స్కు ఆడియన్స్ షాక్ అయ్యారు. అప్పటి నుంచి వీరిద్దరూ డేటింగ్లో ఉన్నారు అంటూ రూమర్లు మొదలయ్యాయి. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏదో ఒక వార్త నడుస్తూనే ఉంది. ఇక తాజాగా వీరిద్దరి గురించి మరొక షాకింగ్ న్యూస్ నెట్టింట చక్కర్లు కొడుతుంది. విజయ్ దేవరకొండ, రష్మిక మందన యుఎస్లో ఇండియా డే పరేడ్కు హాజరైన సంగతి తెలిసిందే. వీరిద్దరూ జంటగా హాజరై మళ్ళీ జంటగా తిరిగి వచ్చారు. ఇదే సమయంలో విజయ్ దేవరకొండ, రష్మిక మందన ఇద్దరు సీక్రెట్గా ఎంగేజ్మెంట్ చేసుకున్నారని ఆ రూమర్ సారాంశం. అది కూడా రష్మిక మందన దుబాయ్లో నిర్వహించిన సైమా 2025 అవార్డ్స్ ఫంక్షన్లో ఎంగేజ్మెంట్ రింగ్ను ధరించి కన్ఫర్మ్ చేసిందనే ప్రచారం. అయితే తాజాగా ముంబైలో రష్మిక మందన చక్కలు కొడుతున్న సమయంలో తన వేలికి ఎలాంటి రింగు ధరించలేదు. ఇక తాజాగా పంచుకున్న ఫోటోల్లో కూడా కేవలం ఫ్యాషన్ రింగును కలిగి ఉంది. దీనితో దుబాయ్ సైమా ఈవెంట్లోనూ జస్ట్ ఫ్యాషన్ రింగును మాత్రమే రష్మిక మందన ధరించి ఉంటుందని తెలుస్తోంది. దీనితో విజయ్ దేవరకొండ, రష్మిక మందన సీక్రెట్ ఎంగేజ్మెంట్ అంటూ వస్తున్న రూమర్లకు అడ్డుకట్ట పడినట్లయింది. ఇక కెరీర్ విషయానికి వస్తే విజయ్ దేవరకొండ రీసెంట్గా కింగ్డమ్ అనే చిత్రంలో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. కానీ ఆశించిన మేర ఫలితాన్ని అందుకోలేకపోయాడు. మరొక వైపు రష్మిక మందన మాత్రం తన కెరీర్లో దూసుకుపోతుంది. పుష్ప, పుష్ప 2, యానిమల్, చావా వంటి చిత్రాలతో భారీ హిట్స్ అందుకుంది. నెక్స్ట్ ది గర్ల్ ఫ్రెండ్, మైసా అనే చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది.